జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా హుస్నాబాద్ లో చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమంపై యువతకు అవగాహన కల్పిస్తూ హుస్నాబాద్ పట్టణంలో మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్లోని మాదక ద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారు కావాలని, మన పక్కన ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తే 1908కి సమాచారం ఇవ్వాలని సూచించారు. అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలి అన్నారు. జీరో డ్రగ్స్ క్షణకాలం సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ జీవిత కాలాన్ని నాశనం చేస్తుందన్నారు. మత్తుకు దూరంగా ఉండాలన్నారు. నాశయుక్త భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, హుస్నాబాద్లోని విద్యార్థుల తల్లిదండ్రులు, యువత అంతా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే పాశ్చాత్య దేశాలను పట్టిపీడిస్తున్నటువంటి మాదక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతానికి రాకుండా చూడాలి. పాశ్చాత్య సంస్కృతి మాదక ద్రవ్యాలను మనం నిర్మూలించాలి. సంతోషం కోసం, స్నేహితుల కోరికల మేరకు తాత్కాలికంగా మనం మత్తు సేవిస్తే జీవితాలు నాశనం అవుతాయి. తల్లిదండ్రులకు, కుటుంబానికి భారమే మత్తు పదార్థాలకు అలవాటైతే మన జీవితాలు నాశనం అవుతాయి. తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకర ప్రారంభమవుతుందని, డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనే నినాదంతో ముందుకు పోవాలని కోరారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఎక్కడైనా వాడితే అధికారులకు 1908కి సమాచారం అందించాలన్నారు. చిన్న చిన్న పోరలే